కూడినటువంటి ప్రియ సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. తండ్రి అయినటువంటి దేవుని కృప వలన, ప్రేమ వలన సేవకులమైన మనమందరము ఈ రీతిగా కూడుకొని మరి పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి సత్యాలను, అనేకమైనటువంటి మర్మాలను తెలుసుకోవడానికి దేవుడు మనకు శ్రేష్టమైనటువంటి సమయాన్ని కలగజేసినందుకు తండ్రి అయిన దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు గలవారమై ఉన్నాం. అందును బట్టి ఈ యొక్క మరి బైబిల్ తరగతి వలన అనేకమైన సత్యాలు నేర్చుకొని అనేక స్థలాలకు మనం వెళ్ళి మన స్థానిక సంఘాన్ని బలపరచడం గాను, అనేకమైనటువంటి విశ్వాసాలను బలపరచడం గాను ఈ యొక్క క్లాసులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. కాబట్టి మనం శ్రద్ధ కలిగి ఓపికతోనూ సహనంతోనూ ఇటు వాక్యాన్ని నేర్చుకోవటకు దేవుడు మనకు శ్రేష్టమైన సమయాన్ని కలగజేస్తున్నాడు. కాబట్టి ఇటు సమయాన్ని మనం వ్యర్థపరచక సద్వినియోగం చేసుకొని మనం శ్రద్ధ కలిగి ఈ యొక్క వాక్యాన్ని నేర్చుకొని అందరికీ మరి ఉపయోగంగా ఉండటకు దేవుడు మంచి జ్ఞానాన్ని కలగజేసినాడు. అంటే జ్ఞానాన్ని ఆధారం చేసుకొని మనం ఎంతగానో దేవుని యొక్క సువార్తని ఇంకా అనేకులకు విభజించకు మనం ప్రయాసపడాలని అందరి సమక్షంలో నేను ఈ రీతిగా అనగా స్థానిక సంఘం, ఈ ఫిబ్రవరి స్థానిక సంఘం ద్వారా అనేకులకు ఈ వాక్యాన్ని బోధించుటకు మరి తెలుసుకున్నటకు ఈ యొక్క సంఘానికి ప్రత్యేకంగా ఎంచుకున్నాడు దేవుడు. అందును బట్టి తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. మరి ఎక్కడెక్కడి నుంచో వచ్చి నేర్చుకుంటున్నారు, ఎక్కడెక్కడో వచ్చి ఈ స్థలంకు కూడి వచ్చి దేవుని యొక్క సువార్థకులుగా వాక్యములు స్థిరపాట కానీ బలపాట కానీ అనేకమైన సత్యాలు నేర్చుకోవటం కానీ దేవుడు ఈ యొక్క ఏర్పాటును మనకు అనుగ్రహించాడు. కాబట్టి మరి ప్రత్యేకంగా దేవుడు పాల్ గారు హైదరాబాద్ నుంచి ఎంతో ప్రయాసమనక భారమనక మన మధ్యనకు వచ్చి అనేకమైన సత్యాలను మనకు తెలియజేస్తున్నాడు. బైబిల్లో ఉన్న మర్మలను తెలియపరుస్తున్నాడు. ఆయన వాక్యాన్ని మనం విని గ్రహించి మరి లేఖనం ఏమైతే బోధిస్తుందో, మరి లేఖనం ఏమైతే మనకు వివరిస్తుందో అతి సత్యమైన వాక్యాన్ని సరిగా వివరించడానికి మనము ప్రయాసపడుతూ అనేకమైనటువంటి సత్యాలను నేర్చుకొని మనము నేర్చుకున్న దాన్ని మన హృదయంలో ఉంచుకొనక అనేకులకు తెలియపరచడం గాను, అనేకులకు సరిగా విభజించడం గాను మంచి జ్ఞానమును దేవుడు మనకు అనుగ్రహించాలని ఈ యొక్క దినమందు నేను తెలియపరుస్తున్నాను. కనుక ఇచ్చే అవకాశాన్ని దేవుడు మనకు చక్కటి అవకాశాన్ని మనకు కలుగజేసినాడు. ఇలాంటి అవకాశం లేక, ఇలాంటి సమయం లేక ఎందరో వాక్యాన్ని నేర్చుకోలేక ఈ లోకంలో వెనుకబడిపోతున్నాడు. కానీ దేవుడు మనకి శ్రేష్టమైనటువంటి సమయాన్ని, శ్రేష్టమైనటువంటి దినాన్ని మనకు కలగజేసి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనము నేర్చుకోవడానికి దేవుడు మనకు చక్కటి సమయాన్ని కలగజేసినాడు. కాబట్టి ఈ సమయాన్ని మనం వ్యర్థపరచక, దుర్వినియోగపరచక మనం ఇచ్చే సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ దేవునికి వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నాన్ని అనేకులకు విభజిస్తూ మనం మంచి మనస్తత్వం కలిగి, ప్రేమ కలిగి, సమాధానం కలిగి, ఆప్యాయత కలిగి ఈ లోకంలో మనం జీవించడం మనము ప్రయాసపడవలసిన వారము. నిజమైనటువంటి దేవుని బిడ్డలుగా జీవిస్తూ మంచి ఆసక్తికరమైనటువంటి దేవుని బిడ్డలుగా మనం జీవిస్తూ అనేకమైనటువంటి జనాలకు క్రీస్తు గురించి సత్య సువార్త అనగా దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క మరణ సమాధి పౌరుత్వాన్ని అనేకులకు ప్రకటించడానికి మనం ప్రయాసపడాలని గుర్తించుకోవాలని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ క్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను.